హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి క్రిప్టోలో ఇన్వెస్ట్ ఎలా మొదలు పెట్టాలి. ఫ్రెండ్స్, ముందుగా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకునే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఇది మనకి సెట్ అవుతుందా? రిస్క్ ఎక్కువ? ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా? ఈ వీడియోలో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకునే బిగినర్స్కి సింపుల్గా, క్లియర్గా అవగాహన ఇస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మనం చేసే వీడియోలో మీరు స్కిప్ చేసి ముందుకెళ్తే అసలు పాయింట్ మిస్ అయిపోతారు. దీని మీద అవగాహన కోసమే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్, క్రిప్టో అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. క్రిప్టో అంటే త్వరగా డబ్బు సంపాదించే స్కీమ్ కాదు. ఇది ఒక డిజిటల్ అసెట్, టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్న ఇన్వెస్ట్మెంటు. స్టాక్ మార్కెట్ లాగే ఇక్కడ కూడా నెమ్మదిగా నేర్చుకుంటే సేఫ్గా ముందుకు వెళ్ళాలి. నేర్చుకుంటూ ఫ్రెండ్స్, సేఫ్గా మనం ముందుకు ఒక విషయం, త్వరగా డబ్బు సంపాదించే స్కీమ్ కాదు ఇది, గుర్తుంచుకోవాలా. స్టాక్ మార్కెట్ లాగా మనం ఇక్కడ నెమ్మదిగా నేర్చుకుంటే సేఫ్గా ముందుకు వెళ్ళగలం. ఫ్రెండ్స్, పాయింట్ 2, బిగినర్స్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? చాలామంది బిగినర్స్ ఇంటర్నెట్లో చూసి ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. ఒకరు లాభం అంటారు, ఇంకొకరు నష్టం అంటారు. ఇక్కడ మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ మాటలు నమ్మాలా లేదా మనం నేర్చుకోవాలా? నిజమేంటంటే నేర్చుకునే వాళ్ళకి క్రిప్టో భయం కాదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంటర్నెట్లో చూసి కన్ఫ్యూజ్ అవుతారు. ఒకరు లాభం అంటారు, ఇంకొకరు నష్టం అంటారు. ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవడమే. వాళ్ళ మాటలు నమ్మాలా లేదా నేర్చుకోవాలనేది రీసెర్చ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. పాయింట్ 3, బిగినర్ ఎలా స్టార్ట్ చేయాలి? నమ్మకమైన యాప్ ఎంచుకోవాలి. ముందుగా నమ్మకమైన ఇండియన్ క్రిప్టో యాప్ ఎంచుకోవాలి. యాప్ సేఫ్గా ఉందా? రెగ్యులర్గా అప్డేట్ వస్తున్నాయా? ఈ రెండు తప్పనిసరిగా చూడాలి ఫ్రెండ్స్. నమ్మకమైన ట్రస్టెడ్ యాప్ ఏమైనా ఉంటే దాంట్లో మనం ఎంచుకోవాలి ఫ్రెండ్స్. రెగ్యులర్గా అప్డేట్స్ వచ్చే వాటిని మనం రీసెర్చ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అబ్జర్వేషన్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. చిన్న అమౌంట్తో మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. బిగినర్ అయితే ఎక్కువ డబ్బుతో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న అమౌంట్తోనే సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. తొందరపడి డబ్బు మొత్తం ఒకదాని దగ్గరే పెట్టకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా అమౌంట్ పెట్టి మనం టెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాయిన్ మీద ఫోకస్ చేయొద్దు. ఒక కాయిన్ మీదే కాదు, మార్కెట్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. నెమ్మదిగా నాలెడ్జ్ పెంచుకుంటే ముందుకు వెళ్ళాలి. సెక్షన్ 4, ఇన్వెస్ట్ చేయడం ఎలా ఫీల్ కావాలి? ఇన్వెస్ట్ చేయడం అంటే టెన్షన్ పడడం కాదు. మీరు పెట్టిన డబ్బు గురించి మీకు క్లారిటీ ఉంటే భయం ఉండదు. క్రిప్టో సక్సెస్ కావాలంటే సహనం చాలా ముఖ్యం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్రిప్టో సక్సెస్ కావాలంటే సహనం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. పాయింట్ 5, రోజు ప్రాఫిట్ చూడాలనే ఆలోచన కంటే లాంగ్ టర్మ్లో నాలెడ్జ్ పెరుగుతుందనే ప్రశ్నే ముఖ్యం. ఇలా ఆలోచిస్తే క్రిప్టో ఒక మంచి అవకాశం అవుతుంది ఫ్రెండ్స్. నాలెడ్జ్ పెరుగుతుంది, ఒక ప్రశ్న ముఖ్యం. ప్రాఫిట్ చూడాలనే ఆలోచన కంటే లాంగ్ టర్మే ఎక్కువ మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి. క్రిప్టో ఒక మంచి అవకాశం అవుతుంది ఫ్రెండ్స్. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా సరిగ్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అలాంటి సింపుల్గా పాజిటివ్ క్రిప్టో గైడ్స్ కోసం క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి. మనమంతా కలిసి నెమ్మదిగా సేఫ్గా క్రిప్టో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ప్రమోట్ చేయండి. ధన్యవాదాలు. బాయ్ బాయ్.